రామాయంపేట నేషనల్ హైవే 44పై వరుస ప్రమాదాలకు కారణంగా మారిన వై జంక్షన్ను అధికారులు మూసివేశారు. రామాయంపేట నేషనల్ హైవే 44పై వరుస ప్రమాదాలకు కారణంగా మారిన వై జంక్షన్ను అధికారులు పూర్తి స్థాయిలో మూసివేశారు. ప్రమాదాల నివారణ కోసం భారతీయ జనతా పార్టీ రామాయంపేట ఆధ్వర్యంలో గత కొంతకాలంగా అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో పాటు జంక్షన్ను మూసివేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు. ఈ సమస్యపై మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేకంగా దృష్టి సారించి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీ చొరవతో అధికారులు వెంటనే స్పందించి వై జంక్షన్ను పూర్తిగా మూసివేశారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇది కీలకమైన చర్యగా అభివర్ణించారు. మా ఎంపీ రఘునందన్ రావు గారి కృషి ఫలితంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ జరుగుతున్న ప్రమాదాల మీద వారు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అధికారులతోని సిఐతోని ఎంఆర్ఓతోని వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను నివారించడం కోసం ఏం చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోవడం మా జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు కానీ మా జిల్లా కమిటీ అందరం కూడా కూర్చొని ఎంపీ గారికి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత వారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో మాట్లాడి దీన్ని శాశ్వతంగా బంద్ చేయాలి, శాశ్వతంగా దీన్ని క్లోజ్ చేసినట్టయితేనే ఇక్కడ ప్రమాదాలు అనేటివి జరగకుండా ఉంటాయని నేషనల్ హైవే అథారిటీకి సూచించిన తర్వాత నేడు ఈరోజు పూర్తిగా వై జంక్షన్ దగ్గర ఏదైతే ఆ దారి ఉన్నదో ఆ తరచుగా ప్రమాదాలు జరిగే ఏదైతే దారిని ఉన్నదో మూసివేయడం అనేది మేము చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసిన మా ఎంపీ రఘునందన్ రావు గారికి మా జిల్లా అధ్యక్షులకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. NH 44లో వై జంక్షన్ వద్ద మరి ఆ యొక్క వై జంక్షన్ దగ్గర చాలా రోజుల నుండి పెద్ద సమస్యగా ఉన్నటువంటి క్రాస్ రోడ్డు, ఆ యొక్క రోడ్డు బీజేపీ యొక్క గౌరవనీయులు పెద్దలు రఘునందన్ రావు గారి చొరవ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు వారి యొక్క చొరవ వల్ల భారతీయ జనతా పార్టీ మున్సిపల్ సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల కృషి ఫలితంగా ఆ యొక్క సమస్యను ఈ యొక్క పై దృష్టికి తీసుకువెళ్ళడం వల్ల ఈరోజు ఎంతోమంది ప్రాణాలను మరి బలిగొన్నటువంటి వై జంక్షను ఈరోజు మూతపడము చాలా హర్షించదగ్గ విషయము. వారికి మరి మా ఎంపీ గారికి, అదేవిధంగా వాల్దాస్ మల్లేష్ గౌడ్ జిల్లాధ్యక్షుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అది త్వరితగతిన పనులు పూర్తయి మరి ప్రజలకు మంచి మేలు జరగాలని చెప్పేసి ఈ యొక్క మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఆ యొక్క ప్రమాదాన్ని నివారించడం కోసము అధికారులందరూ కూడా ఈ చర్య చేపట్టడము మాకు సంతోషదాయక విషయమని గ్రహిస్తూ భారత్ మాతకి జై. మిత్రులకు, మన వై జంక్షన్ అనేది రామాయంపేటలో ఉన్న హైవే రోడ్ దగ్గర జరిగిన ఇబ్బందులు ప్రజలకు అందరికీ సుపరిచితమే. గతంలో 36 నుంచి 40 మంది దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మా ఎంపీ రఘునందన్ రావు గారు 47 కోట్ల 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వర్కౌట్ తీసుకొచ్చారు. శాంక్షన్ అయింది. ఇవాళ వై జంక్షన్ కూడా క్లోజ్ జరగడం వల్ల మా జిల్లా అధ్యక్షులు వాగ్దాస్ మల్లేష్ అన్న గారు అండ్ మన పార్టీ పెద్దలందరూ కలిసి ఆలోచనతోటి ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళమై జరగడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ సాబ్కు అండ్ జిల్లా అధ్యక్షునికి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగి రాములన్న, జిఎస్ఎల్ జనరల్ సెక్రటరీ, మాజీ అధ్యక్షులు మాజీ సర్పంచి వెల్మల సిద్ధన్న గారు అండ్ చాలామందిని కృషి ఫలితంగా ఈరోజు ఒక ఘన విజయం సాధించిన విధంగా ఆలోచన చేస్తున్నాము. ప్రజలు హర్షించదగ్గ విషయము కాబట్టి ఈ సందర్భంగా ప్రజల తరపున నిరంతరం పోరాడుతూ ప్రతి సమస్య మీద నిలదీస్తూ ప్రజలకు మేలు అయ్యే కార్యక్రమాలు ముందు కూడా ప్రజల అండగా ఉంటూ మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాము. జై హింద్, జై భారత్ మాత.